బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బళ్ళారిలో మైనింగ్ కింగ్ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై జరిగిన కాల్పుల ఘటన కర్ణాటకలో పెను సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి గన్మెన్ వద్ద నుంచి తుపాకీ లాక్కుని జనార్దన్ రెడ్డి లక్ష్యంగా 8 రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ దాడి నుంచి జనార్దన్ రెడ్డి ప్రాణాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన పరస్పర కాల్పుల్లో ఒకరు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన సతీష్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఈ హింసాత్మక ఘటనపై బ్రూస్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం నిందితుడిపైనే కాకుండా గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బళ్ళారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బళ్ళారిలో మైనింగ్ కింగ్ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై జరిగిన కాల్పుల ఘటన కర్ణాటకలో పెను సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి గన్మెన్ వద్ద నుంచి తుపాకీ లాక్కుని జనార్దన్ రెడ్డి లక్ష్యంగా 8 రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ దాడి నుంచి జనార్దన్ రెడ్డి ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన పరస్పర కాల్పుల్లో ఒకరు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన సతీష్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఈ హింసాత్మక ఘటనపై బ్రూస్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం నిందితుడిపైనే కాకుండా గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బళ్ళారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బళ్ళారిలో మైనింగ్ కింగ్ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై జరిగిన కాల్పుల ఘటన కర్ణాటకలో పెను సంచలనం సృష్టించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, గాలి జనార్దన్ రెడ్డిపై జరిగిన కాల్పులు చూస్తే కర్ణాటకలో పెద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అర్థమవుతా ఉంది. ఏం జరిగింది? అతని ప్రాణాపాయం త్రుటిలో తప్పించుకున్నట్లు అర్థమవుతా ఉంది. భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి గన్మెన్ వద్ద నుంచి తుపాకీ లాక్కుని జనార్దన్ రెడ్డి లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు అర్థమవుతోంది. 8 రౌండ్లు కాల్పులు జరిపారని అర్థం. దీనికి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే కర్ణాటక మైనింగ్ కింగ్ మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి పైన కాంగ్రెస్ బళ్ళారి సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అంచాడు సతీష్ రెడ్డి కాల్పుల కలకలం అయింది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున బళ్ళారి అంతా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి వాతావరణం నెలకొంది. ఏదైతే రేపటి రోజు జనవరి 3వ తేదీ బళ్ళారిలో భారీ ఎత్తున వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే భరత్ అంచాడు సతీష్ రెడ్డి పెద్ద ఎత్తున బళ్ళారి నగరం అంతా కూడా భారీ ఎత్తున వాల్మీకి మహర్షి సంబంధించిన ఈ సంఘటనలో జనార్దన్ రెడ్డి ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన పరస్పర కాల్పుల్లో ఒకరు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన సతీష్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఈ హింసాత్మక ఘటనపై బ్రూస్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం నిందితుడిపైనే కాకుండా గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా మొత్తం 11 మంది పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. రవితేజ చెప్పండి, దాదాపుగా అంటే ఇక్కడ కాల్పులు జరిపింది జనార్దన్ రెడ్డి మీద అయితే అతని మీద కూడా కేసు నమోదు చేసినట్టు అర్థమవుతా ఉంది. ఇటు పక్క చూస్తే గాలి జనార్దన్ రెడ్డితో పాటు మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం దీనికి తాజా అప్డేట్? గుడ్ మార్నింగ్. ఏదైతే కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి పైన
కాల్పుల కలకలం జరిగింది. ఏదైతే నిన్నటి రోజు అర్ధరాత్రి సమయంలో బళ్ళారి సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అంచెడు సతీష్ రెడ్డి కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. అయితే దీంతో ఒక్కసారిగా బళ్ళారి ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే జనవరి 3వ తేదీ బళ్ళారిలో వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే అంచెడు సతీష్ రెడ్డి పెద్ద ఎత్తున నగరం అంతా కూడా వాల్మీకి మహర్షి విగ్రహానికి సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు, అలాగే కటౌట్లు ఇవన్నీ కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎస్పీ సర్కిల్ లో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో కూడా ఏదైతే విగ్రహావిష్కరణకు సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కూడా సొంత దగ్గరుండి సతీష్ రెడ్డి ఏర్పాటు చేపిస్తున్నారు. ఇదే క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఈ ఏరియాలో మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయదండి, పక్కన కట్టుకోవడం చెప్పేసి సూచించడంతో సతీష్ రెడ్డి వారితో వాదించారు. అయితే ఇది ఈ గొడవ చిన్నగా పెద్దదైపోయి పెద్ద ఎత్తున ఏకంగా కాల్పులు జరుపుకునే వరకు వెళ్ళింది. ఏదైతే అర్ధరాత్రి సమయంలో ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహార గోడకు ఫ్లెక్సీలు అయితే కట్టారో అవి వెంటనే తీసేయాలని చెప్పేసి కూడా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి అలాగే వారి అనుచరులతో పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి అక్కడ ఇంట్లో లేకపోవడం, అనుచరులు సతీష్ రెడ్డి పైన ఇద్దరు కూడా గొడవ పడిన నేపథ్యం అయితే ఉంది. అయితే చిన్నగా మొదలైన ఈ గొడవ ఏదైతే గంగావతి నుంచి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అదే సమయంలో ఇంటికి రావడం, అయితే అక్కడే కుర్చీ వేసుకొని కూర్చొని ఏదైతే సతీష్ కుమార్ రెడ్డి అక్కడే వేసుకొని ఇక్కడ ఫ్లెక్సీలు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే, కట్టి తీరుతానని చెప్పేసి కూడా వాగ్వాదం చోటు చేస్తుంది. అయితే గాలి జనార్దన్ రెడ్డి రావడంతో పెద్ద ఎత్తున సతీష్ రెడ్డి అనుచరులు అలాగే గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఒక్కసారిగా తీవ్రంగా గొడవ పడ్డ ఇది కనిపించింది. ఏదైతే రాడ్లు, కొడవెండ్లు, సోడా సీసాలు అన్ని పెట్టుకొని కూడా ఒకరి మీద ఒకరు తీవ్రంగా దాడులు చేసుకున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే సమయంలో అలాగే గాలి జనార్దన్ రెడ్డి గన్మ్యాన్లు కావచ్చు, ఇలాగే ఈ పక్క సతీష్ కుమార్ రెడ్డి కొన్న గన్మ్యాన్లు ఇద్దరు కూడా గొడవ పెద్దదవుతున్న నేపథ్యంలో గన్మ్యాన్లు ఇద్దరు కూడా దాదాపు 6 నుంచి 8 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇదే సందర్భంలో సతీష్ రెడ్డి ఏవైతున్నారో గన్మ్యాన్ నుంచి గన్ లాక్కుని అలాగే ఏకంగా గాలి జనార్దన్ రెడ్డి పైనే 2 రౌండ్లు బుల్లెట్లు కూడా కాల్చారు. అయితే ఈ ప్రమాదం నుంచి గాలి జనార్దన్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నారని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీ చెందిన ఒక వ్యక్తి మృతి చెందారు. అలాగే ఇదే ఘటనలో అలాగే సతీష్ కుమార్ రెడ్డి కూడా బుల్లెట్ గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి హుటాహుటిన స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి అయితే సతీష్ కుమార్ రెడ్డి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఈ చిన్నగా మొదలైన గొడవ పెద్ద ఎత్తున బుల్లెట్ల రౌండ్లు ఒకరికి హత్యాయత్నం వరకు వెళ్ళిందని చెప్పవచ్చు. ఏదైతే ఇదే అంశం మీద గాలి జనార్దన్ రెడ్డి కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బళ్ళారిలో అనేకంగా రౌడీజం పెరిగిపోయిందని చెప్పేసి కర్ణాటక మీడియాతో మాట్లాడడం కూడా చూస్తున్నాం మనం. ఏదైతే ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న అర్ధరాత్రి సమయంలో ఈ విషయం తెలుసుకున్న ఏదైతే భరత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారో అప్పటికే ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. అయితే అక్కడికి వస్తే ఎమ్మెల్యే కూడా అక్కడికి వస్తే పరిస్థితి ఇంకా చేయి దాటిపోతుందనే ఉద్దేశంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని 144 సెక్షన్ అమల్లో పెట్టారు. అయితే బళ్ళారిలో జరిగిన ఈ ఘటనతో కూడా మొత్తం బళ్ళారి మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 144 సెక్షన్ అమలు చేశారు. బళ్ళారి ప్రాంతంలోకి కావచ్చు, బళ్ళారి జిల్లాలకు కావచ్చు ఎవరు కూడా రాకోకుండా పూర్తిగా బార్డర్స్ జిల్లాకు ఉన్న బార్డర్స్ అన్ని కూడా చెక్ పోస్టులు పెట్టేసి బయట వ్యక్తులు ఎవరు బళ్ళారిలోకి రాకోకుండా కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో బళ్ళారిలో ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేసి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇది ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేపుతుందని చెప్పొచ్చు. రహీం. ఓకే రైట్ రవిత, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.